తండ్రితో పాటు అక్కడికి వచ్చిన అజీత్, నాయనమ్మ దగ్గర నేనుంటాను డాడీ. నాయనమ్మ భారం నా మీద వదిలి మీరు నిశ్చితంగా వెళ్ళండి అన్నాడు. మళ్ళీ నివ్వెరపోయాడు. ఏమిటి? నువ్విక్కడే ఉంటావా? ఇదేం నిర్ణయం? అనడిగాడు. సరైన నిర్ణయమే అనుకుంటున్నాను. ఈ వయసులో నాయనమ్మని ఒంటరిగా వదిలేసి మన దారిన మనం వెళ్ళిపోవడం ధర్మం కాదు. మీరు ఇండియా వచ్చేసి ఉండలేరు కదా! కాదు. అజీ, అక్కడ నీకున్న అవకాశాలు? పోనీయండి డాడీ, ఆ అవకాశాలన్నీ. ఈ దేశంలో యువకులు బ్రతకడం లేదా? నేను బ్రతికేస్తాను. కాస్త హెచ్చుగానో, తక్కువగానో. స్వంత ఇంటిలో కలో గంజో త్రాగినా మర్యాదే కదా! మాతృదేశం మీద ఈ భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చింది? మీకంటే ముందుగా. నా తల్లి కోసం నువ్వేమీ త్యాగం చెయ్యొద్దు. నేనే చేస్తాను. ఇండియాలోనే ఇక్కడే నర్సింగ్ హోమ్ ఓపెన్ చేస్తాను. ఇంజినీరింగ్ వరకే కదా నువ్వు ఇండియాలో ఉండాల్సింది. తరువాత నేనొచ్చేస్తాను. నువ్వెళ్ళిపో. ఉండడం, వెళ్ళడం నా నిర్ణయమికే వదిలిపెట్టండి డాడీ. కానీ మీరు ఇండియా వచ్చేయడానికి మమ్మీ ఒప్పుకోదేమో. ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. తను రాకపోతే నేను ఒక్కడిని వచ్చేస్తాను. మీ మనసులు కష్టపెట్టుకొని నా కోసం ఏం చెయ్యొద్దండిరా. ఇన్నాళ్లు గడిచిన రోజులు ఇప్పుడు గడవవా? మీకు ఎక్కడ బాగుంటే అక్కడే ఉండండి. ఈ చివరి రోజుల్లో మీ మెడకు గుదిబండను కావాలనుకోవడం లేదు. భగీరథి అతను నాతో ఉండిపొమ్మని నేనే అడుగుదామనుకుంటున్నాను. నువ్వే అడుగుతానంటున్నావు. అడుగు. నీ మనసెందుకు చిన్నబుచ్చాలి? కాదమ్మా. నా పిల్లలు నాకు బుద్ధి చెప్పే అవకాశాన్ని నేను వాళ్ళని వదల్చుకోలేదు అంటూ ఒక కొరచూపు కొడుకు మీదికి విసిరాడు. క్షమించండి డాడీ. ఒక సమస్య మన ముందున్నప్పుడు నా బుద్ధి తోచిన పరిష్కారం నేను చెప్తాను. అది మీకు బుద్ధి చెప్పడంగా ఎందుకు భావించాలి? ఆ సంగతి పోనివ్వు. మీ అమ్మమ్మ నిన్ను చూడాలని ఒకటే ఇదే పోతుంది. బయలుదేరు. తల్లి తననిక్కడ ప్రసవించి వదిలిపోతే అమ్మమ్మ చేతిలోనే 2 ఏళ్లపాటు పెరిగినట్టుగా గుర్తు అజిత్‌కు. ఆవిడకు తన మీద ప్రత్యేక అభిమానమని తెలుసు. వచ్చేవాడినే డాడీ. కానీ తాతగారికి తలకొరివి పెట్టాను కదా! కర్మ అయిపోయేదాకా ఎవరిళ్ళకి వెళ్ళకూడదని చెప్పారిక్కడ. అందుకే రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళలేదు. పిచ్చి సెంటిమెంట్లు, పిచ్చి ఆచారాలు. మెల్లిగా చిక్కుకుపోతున్నావా వాటిల్లో? 2 ముక్కులు మూసుకొని నీళ్ళలో మునిగినవాడి కథేనా హాయిగా ఉంటుందేమో గాని, వాటిల్లో చిక్కినవాడికి హాయి ఉండదు. జాగ్రత్త అని లేచాడు. బయల్దేరిక. వెళ్దాం. రేపు నీ కోడలితో మళ్ళీ వస్తానమ్మా. మేమిక్కడ్నుండి వెళ్ళే వరకు ఇక్కడే ఉంటా అని చెప్పి కొడుకుతో బయలుదేరాడు మల్లిక్. అజిత్‌ని అతడి అమ్మమ్మ గారింట్లో 10, 12 క్రితం అతడు 12 పిల్లవాడుగా ఉన్నప్పుడు చూశారు. ఇప్పుడు 24 చక్కని యువకుడుగా మారిపోవడం చూసి, అబ్బా! అజిత్ ఎంత ఎదిగిపోయాడు. చెంపలు సన్నబడి మొఖం పొడుగ్గయి ఆ అజిత్ ఇతడు కాదన్నట్టుగా అయ్యాడు. అమ్మమ్మ, మేనమామ, భార్య రాధ ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు. మేనమామ వాసుదేవ్‌కి 3 కూతుళ్ళు. పెద్దమ్మాయి సాధన ఎంబీబీఎస్ ఫైనల్ చేస్తుంది. రెండో అమ్మాయి వందన బీఎస్సీ ఫైనల్ చేస్తుంది. మూడో అమ్మాయి కాంచన ఇంటర్మీడియేట్ చదువుతుంది. ఏడాది క్రితం రాధ భావనకు ఉత్తరం రాసింది. కోడలు సాధన ఎంబీబీఎస్ వచ్చే ఏటితో అయిపోతుంది. తను ఎండీ చేయాలంటుంది. అజిత్ ఉండగా వేరే సంబంధాలకు పోవడం మీ అన్నయ్యకు ఇష్టం లేదు. నువ్వు కాదంటే వేరే సంబంధాలకు పోవడం తప్పదనుకో. ఏ సంగతి నువ్వు రాస్తే జవాబు మాకు అనుకూలంగా లేకపోతే మేం వేరే ప్రయత్నాలు మొదలుపెడతాం అని రాసింది. అజిత్ పెళ్లి
పూర్తిగా అతడి ఇష్టానికే వదిలిపెట్టదలుచుకున్నాను. పిల్లలకు ఆ మాత్రం స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నాను. మల్లిక అభిప్రాయం కూడా అదే. ఈసారి మేం ఇండియా వచ్చేతప్పుడు అజిత్‌ని కూడా తీసుకువస్తాం. అప్పుడు సాధన, అజిత్ ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు అని రాసింది భావన. ఈ సంగతి అజిత్‌కి తెలుసు. సాధనకు తెలుసు. అక్కా, అక్కా, అజిత్ బావొచ్చాడే. అమ్మ నిన్ను కిందికి తీసుకురమ్మంది అంటూ కాంచన సంబరంతో పరిగెత్తుకు వచ్చింది. మేడ మీద తన గదిలో చదువుకుంటున్న సాధన దగ్గరికి. నీ ఫేవరెట్ హీరో ఎవరో వచ్చినట్టుగా ఏమిటా సంబరం? సంతోషాన్ని దాచుకొని పైకి మాత్రం చిరాకు ప్రదర్శించింది. తర్వాత వస్తాలే. అప్పుడే వెళ్ళిపోడు కదా! అమ్మ తిడుతుంది. రా! చెయ్యి పట్టి లాగింది. చదువుకుంటున్నాను. తర్వాత చదవంచులే. రా! సాధన పుస్తకం స్టూల్ మీద ఉంచేసి లేచింది. హాల్లో దృశ్యాన్ని పరిశీలనంగా చూస్తున్నట్టుగా ఒక నిమిషం పై మెట్టు మీద ఆగింది. కుటుంబ సభ్యులంతా హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నారు. అమ్మమ్మని ఆనుకొని కూర్చొని కబుర్లు చెబుతున్నాడు అజిత్. దానికో ఆవిడ గట్టిగా నవ్వేస్తుంది. సోఫాలో కూర్చున్న అందరూ మగవాళ్ళలోకి అజితే పొడుగ్గా కనిపిస్తున్నాడు. కానీ అంత సన్నగా ఉన్నాడేమిటి? బాబూ! నిలబడితే గేడకర్రలా ఉంటాడేమో! మగవాళ్ళు అంతా సన్నగా ఉంటే ఏం బాగుంటారు? అనుకుంది. సాధన ఉంగరాలు తిరిగిన హపి జుట్టుతో. ముఖం తెల్లగా, అందంగా కనిపిస్తుంది. ఎంతమందిలో ఉన్నా కొందరి ముఖం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ కొంతమందికి చెందిన వాడతడు అనుకుంది. వైట్ ప్యాంట్‌కు వైట్ షర్ట్ టక్ చేశాడు. సన్నగా, పొడుగ్గా ఉన్న ముక్కు. చురుకుగా చూసే పెద్ద పెద్ద కళ్ళు. అజిత్ అమ్మమ్మ స్వరాజ్యలక్ష్మమ్మ మెట్ల వైపు చూసి, రావే సాధు, అజిత్ బావొచ్చాడు అని పిలిచింది. సాధన మెట్లు సరసరా దిగి వచ్చింది. ఏం పిలుపది నాన్నమ్మా! నీకెన్నిసార్లు చెప్పాలి? నన్ను అలా పిలవొద్దని? ఇవాళ ముద్దుకి సాధు అని పిలిచావు. రేపు సన్యాసి అని పిలుస్తావు అంది రుసరుసలాడుతూ. ఆవిడ అప్పుడప్పుడు అలాగే పిలుస్తుంది. ఎవరు లేకపోతే అంతగా పట్టించుకోదు సాధన. ఎవరితైనా కొత్త వాళ్ళు ఉన్నప్పుడు స్నేహితుల ముందు పిలిస్తే ఇలాగే విరుచుకుపడుతుంది. ఆవిడ అదేం పట్టించుకోకుండా, ఇదిగోనే అజిత్ బావ, పలకరించావా ఏం? అంది. అజిత్ బావ కాదు, కొంగ బావ అననుకుంది స్వాగతంగా. తన ఊహకు తనే లోలోపల నవ్వేసుకుంటూ. నిజంగా కూడా అతడు తెల్లటి బట్టల్లో తెల్లగా కొంగలాగే ఉన్నాడనిపించింది. ఇదిగోరా! ఇది సాధన. మీ మామ కూతురు. జ్ఞాపకముందా? ఫ్రాకుల్లో చూశానప్పుడు చిరునవ్వుతో అన్నాడు అజిత్. అబ్బా! వెన్నెల కురిసినట్టుగా, మల్లెలు విరిసినట్టుగా హాయిగా ఉంది నవ్వు అనుకుంది సాధన అతడి నవ్వుకు ముగ్ధురాలైపోయి. నిలబడిపోయావేం? రా కూర్చో అంటూ ఆ పిల్ల చేయి పట్టి లాగాడు. తన పక్కన కూర్చోమన్నట్టుగా అజిత్. సాధన సిగ్గుతో చెయ్యి లాగేసుకొని, ఏమిటిది? న్యూయార్క్ అనుకున్నావా? ఇంతమంది ఎదుట చెయ్యి పట్టి లాగడమే కాక, నీ పక్కన చోటు కూడా చూపుతున్నావు? అంది చిరుకోపంతో. నీ బాబ్డ్ హెయిర్, మొండి చేతులు, సివ్‌లెస్ బ్లౌజు న్యూయార్క్ అనిపిస్తుంటేను. భలే దెబ్బ కొట్టావురా మనవడా! మనవడి భుజం తట్టి మరీ నవ్వింది పెద్దగా స్వరాజలక్ష్మమ్మ. సాధన ముఖం ఎర్రగా కందిపోయినట్టుగా అయింది. తొలి పరిచయంలోనే చిలిపి కయ్యానికి దిగిన బావమరదలను చూసి మిగతా వాళ్ళు కూడా ముసిముసిగా నవ్వారు. విదేశంలో పెరిగి వచ్చినవాడు మనల్ని వేలెత్తి చూపుతున్నాడే! మన కట్టు, మన బొట్టు, మన పద్ధతి, మనకుండాలని ఎంతో చెప్తుంటాను. తెలుగింటి ఆడపడుచంటే ఎలా ఉండాలి?
కంటి నిండుగా కాటుక, నుదట కుంకుమ బొట్టు, నున్నగ దువ్విన తల, బారెడు పొడుగు వాలుజడ, చేతులు నిండుగా గాజులు, ఒంటి నిండుగా చీర, రెవిక, కాళ్ళకి పసుపు, చెంపలకి పసుపు. ఆ అందం ఈ చేతుల్లేని జాకెట్‌లో, మగవాళ్ళలా కత్తిరించుకున్న జుట్టుల్లో, మొద్దుల్లా మొండిగా కనిపించే చేతుల్లోనూ ఎలా వస్తుందే? చక్కగా జుట్టు పెంచవే పిల్లలకి అని ఎన్నిసార్లు చెప్పానో మీ అమ్మకు. ఈ కాలం పిల్లలు మనం చెప్పినట్లుగా వింటారా అత్తయ్య? అంటూ పిల్లల్ని మగ, ఆడ కాకుండా చేసింది. అంటూ ఆవిడ కోడలి మీద అక్కాసు వెళ్ళబూసుకుంది. మరి నిజమే అత్తయ్య. ఈ కాలం పిల్లలు మనం చెప్పినట్టుగా వింటారా? మీరు చెప్పినట్టుగా తయారు కమ్మంటే అమ్మమ్మలా తయారు కావాలా? అని మొండిపడతారు వాళ్ళు. వాళ్ళ తోటి పిల్లలు ఎలా ఉంటారో తాము అలాగే ఉండాలని కోరుకోవడంలో అనుచితమేమి లేదు కదా! అంటూ సమర్థించుకుంది రాధ. తోటి పిల్లలు తిక్క ఎక్కువై గుండ్లు చేయించుకుంటారు. వీళ్ళు కొట్టించుకోవడమేనా? ఇది మనకు తగిందేనా కాదా? అని ఆలోచించక్కర్లేదా? ఉన్నట్టుండి అజిత్ ఫక్కున నవ్వాడు. ఎందుకురా నవ్వుతున్నావు? అడిగింది అమ్మమ్మ. సాదరని బోడిగుంట్లో ఊహించుకుంటుంటే. ఏయ్ కొంగబావ చెయ్యెత్తింది సాధన కోపంతో. నీ చోద్యం కాలా మగపిల్లవాడి మీదికే చెయ్యెత్తుతావేంటే? మగపిల్లవాడైతే ఏమిటి గొప్ప? నాకంటే కాస్త పొడువు ఉన్నాడు. అంతే కదా! ఒంటెలు, కొంగలు ఉండవా పొడువు? అయితే నేను పొడుగ్గా ఉంటానన్న ప్రశంసాన్ని ఇలా అందజేస్తున్నావన్నమాట. థాంక్యూ. ఠీవిగా భుజాలు కదిపి నవ్వాడు మళ్ళీ. ఊరికే ఎందుకు నవ్వుతున్నావు? మల్లెలు ఏరుకుందుకు ఇక్కడెవ్వరూ లేరు. ఓహ్! నేను నవ్వితే మల్లెలు కురిసినట్టు ఉంటుందన్నమాట. మెనీ మెనీ థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. బాగుందిరా బావమరదల సరసం. స్వరజలక్ష్మమ్మ నిండుగా నవ్వింది. 2 రోజుల తర్వాత చెయ్యి కలుపుకొని గలగలా నవ్వుతూ మేడమెట్లు దిగి వస్తున్న సాధన, అజిత్‌లని చూసి తల్లిదండ్రులు నిశ్చితంతో ఓ నిట్టూర్పు విడిస్తే ముసలావిడ మాత్రం పెళ్లి కాకముందే ఏమిటో ఒకరి మీద ఒకరు పడి తిరగడాలు, ఎకఎకలు పకపకలు. అతగాడు ఫారెన్ నుండి వచ్చాడు. కాబట్టి అతనికిది సరిపోయింది గాని, ఈ అమ్మడు ఇది అమెరికా అనుకుందా ఏమిటి? అని గునుక్కుంది. గునుక్కొని ఊరుకోలేదు. పట్టలేనట్టుగా కోడలితో అంది. వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలే అనుకో. అయితే మటుకు వాళ్ళని అంత దగ్గరగా తిరగనివ్వడం ఏం బాగుంటుంది? లక్షణంగా పెళ్లి జరిగాక ఇక ఏం జరిగినా పర్వాలేదు. పెళ్ళికి ముందే అన్నీ అయిపోయాక ఇక ఏం పెళ్లి? చదువుకున్న పిల్లలు. వాళ్ళకా మాత్రం తెలీదా అత్తయ్య? వయసులో ఉన్న పిల్లలు. పెద్దవాళ్ళ ఆక్షేపమేమీ లేదని తెలిసాక ఊరుకుంటారేమో. మీ కూతుర్ని, అల్లుణ్ణి అడిగి త్వరలోనే ముహూర్తం పెట్టిస్తాంలే అత్తయ్య. మీరు అనవసరంగా హైరాణ పడకండి. మీకసలే బీపీ. నేను కన్నానే ఆడపిల్లల్ని. ఆ కాలంలోనే ఒకర్ని డాక్టర్‌ని, ఒకర్ని ప్లీడర్‌ని చదివించాను. ఇలాగా వెర్రివేషాలు వెయ్యనీయలేదు. ఆ! ఆ! చాలా గొప్పగా పెంచారు ఆడపిల్లల్ని. అందుకేగా మా పెద్ద ఆడపడుచు భావన గారు పెళ్లి చేసుకొని పూలదండలతో, అల్లుడితో ఇంటికి వచ్చే వరకు తమకు తెలియంది. అప్పటికే అజిత్ కడుపున పడ్డాడని చెప్పాననుకుంటారు అందరూ. నాలిక చివరి వరకు వచ్చాయి మాటలు. కానీ జారలేదు. పెద్ద మనిషి అన్న గౌరవం అంత తేలిగ్గా తీసి పారేయడం ఇష్టం లేక. తల్లిని తక్కువ చేసి మాట్లాడితే మగాడు కోపడతాడన్న భయం కూడా ఉంది. ఇండియాకు తిరిగి వచ్చేసి ఇక్కడే నర్సింగ్ హోమ్ ఓపెన్ చేయాలన్న ఆలోచనకు మొదట తీవ్రమైన అభ్యంతరం తెలిపింది భావన. అక్కడే సెటిల్ అయిపోవాలనుకున్నాంగా. ఇప్పుడు ఇదేం నిర్ణయం?
ఏం నిర్ణయమంటే అమ్మ కోసమిది. కన్న కొడుకు చేతుల్లో కన్నుమూయాలని అనుకున్నాడు నాన్న. ఆయన కోరిక తీరకుండానే అసంతృప్తితో కన్నుమూశాడు. చివరికి అమ్మకి కూడా అదే గతి పట్టకూడదు. నాన్నలాగే ఆవిడ అశాంతితో కన్నుమూస్తే నేను జీవితాంతం పశ్చాత్తాపంతో కుంగిపోవాలని, నా అంతఃకృష్టపు బ్రతుకు లేదని తిట్టుకుంటూ కూర్చోవాలి. అంతా అయిపోయిన ముసలావిడ కోసం మీరిప్పుడు త్యాగం చేయడమేమిటి? అంతా అయిపోయిన మనిషి చివరి క్షణాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు పెద్దలు. జీవితమంతా ఎలా గడిపినా సరే, చివరి క్షణాలు తృప్తితో, శాంతితో గడిచిపోవాలని ఉన్నా, ఒక కొడుకు దూరమై, కన్నవాళ్ళు విలవిలలాడుతున్నా లెక్క చెయ్యకుండా విదేశాల పట్టుకు ఎందుకు వెళ్ళిపోయాం? వైద్య రంగంతో విజ్ఞాన సమకూర్చుకున్నందుకు అక్కడ అవకాశాలు ఎక్కువ అని 2 చేతుల్లా సంపాదించుకోవచ్చని. ఏ ఉద్దేశంతో వెళ్ళామో అది నెరవేరింది. అమ్మని బాధపెట్టి ఇంకా ఎందుకక్కడ? మీరు ఏమైనా చెప్పండి. నాకిష్టం లేదు వచ్చేయడం. అయితే నువ్వు అక్కడే ఉండు. నేను వచ్చేస్తాను. విడాకులిస్తారా? నచ్చని భార్యను తెగిపోయినా చెప్పను. విసిరేసినట్టుగా వదిలేయడం మీకు అలవాటే కదా? అవును. విడాకులిస్తారా? ముచ్చటగా మూడో పెళ్లికి తయారు కావాలని ఉబలాటంగా ఉంది. సరేనా? ఆ మాట ఒప్పుకోవాలి నేను. ఇద్దరు బిడ్డల తల్లివి. కోడలు, అల్లుడు రావాల్సిన వయసు. ఇన్నేళ్ల దాంపత్యం తరువాత నేను నిన్ను తెగిపోయినా చెప్పను. విసిరేసినట్టు ఎందుకు విసిరేస్తా అనుకుంటున్నావు? ఆ మాట అని నిన్ను నీవు కించపరుచుకోవడం లేదు. ఇన్నేళ్ల దాంపత్యం తర్వాత అనాల్సిన మాట అన్నారా మీరు? నేనొక్కదాన్ని అక్కడ వదిలేసి మీరొక్కరే ఎలా వచ్చేయాలనుకుంటున్నారు? మరి నీకు రావడం ఇష్టం లేదు. నాకు రాక తప్పదు. ఇంకేమనను? సెంటిమెంట్స్ మనిషిని బలహీనపరుస్తాయి. మనిషిని ఎదగకుండా చేస్తాయి అనేవాళ్ళు. ఇదే మమకారపు వల్ల ఆనాడు మనం స్టేట్స్‌కు వెళ్ళే ముందు కట్టిపడేసి ఉంటే మీరు ఎంత నష్టపోయేవాళ్ళో తెలుసా? మమకారపు వల్ల తెంచుకొని వెళ్ళి నేను ఏం సంపాదించుకున్నానో దాన్ని నా ప్రవర్తన వల్ల అమ్మా నాన్న ఎంత ఘోషించారో దాన్ని త్రాసులో ఉంచి చూస్తే నేను సంపాదించింది దూది కన్నా తేలిగ్గా తేలిపోతుందేమో భావన. శూష్కంగా నవ్వాడు మల్లిక్. మీ నాన్నగారు పోయాక ఈ జ్ఞానోదయం. ఇంకా అమ్మ ఉంది కదా! ఆవిడకు వంట మనిషిని, మంచి చెడ్డలు చూడటానికి కాస్త దగ్గరి వాళ్ళనెవరినైనా చూసి వెళ్దాం. అవేవీ అమ్మకు నా సమానం కావు. రెక్కలు వచ్చాక పిల్లలు ఎగిరిపోవడం సహజమే కదా! అంత బాధపడతారెందుకు? జ్ఞానం తక్కువున్న పక్షుల్లో, పశువుల్లో అది సహజమే కావచ్చు. జ్ఞానవంతుడైన మనిషికి అది సహజం కాదు. భావన్, పిల్లల్ని పెంచి పెద్ద చేసేందుకు తల్లిదండ్రులు ఎంత బాధ్యత తల్లిదండ్రుల విషయంలో తీసుకోవడం ధర్మం. కానీ నేనేం చేశాను? నా అభివృద్ధి, నా సుఖం ముఖ్యం అన్నట్టుగా ప్రవర్తించాను. నీ పశ్చాత్తాపం మిమ్మల్ని వెనక్కి వెనక్కి తీసుకెళ్ళి త్రిపుర సుందరి దగ్గర నిలుపుతుందేమో. భావన ఎత్తి పొడుపులకు మళ్ళీ ముఖంలో శుష్కమైన నవ్వు మెరిసింది. నిలబడితే నిలబడుతుందేమో. కానీ ఇప్పుడా విషయంలో నేనేమి చెయ్యలేను కదా! అది పూర్తిగా ముగిసిపోయిన కథ. ఎట్టి పరిస్థితుల్లోనూ మొదలుపెట్టడం జరగని కథ. అలా ఎందుకనుకోవాలి? 2 పెళ్ళిళ్ళు చేసుకున్న మగవాళ్ళు సహజంగా మొదటి భార్యతో కాపురం ముగిశాక రెండో భార్యతో మొదలుపెడతారు. మీరు ఈ కథని అడ్డం తిప్పి చూడండి. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది కథ. త్రిపుర ఇప్పటికైనా మారిందనుకోను. నేను మారలేదు. మా ఇద్దరి వ్యక్తిత్వాలు, అభిరుచులు, ఆలోచనలు ఎన్నటికి కలవని 2 సమాంతర రేఖలు. జరిగిపోయిన తప్పులను దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు కదా! ఈ తప్పును కూడా దిద్దుకుంటారేమోనని. ఎన్నడూ లేనిది ఇప్పుడు త్రిపుర సంగతి ఎందుకెత్తుతున్నావు? 25 తర్వాత ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటుంటే
పాతికేళ్ల వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు కానిస్తున్నారు? అప్పుడే తొలి రెక్కలు విచ్చుకుంటున్న మొగ్గలాంటి ఒక అమ్మాయి పచ్చని పసిమ ఛాయతో, పెద్ద పెద్ద కళ్ళతో, ఒత్తుగా, పొడవుగా ఉన్న తలకట్టుతో, జిగేల్మనే ఒక మెరుపు తీగలా కనిపించే త్రిపుర సుందరి. కానీ అంత లేత వయసులోనే దృఢమైన వ్యక్తిత్వం వికసించింది. తన భావాల్ని నిస్సంకోచంగా బయటపెట్టింది. తనకిష్టం లేని ఏ విషయంలోనైనా ధైర్యంగా ఎదురు తిరిగేది. త్రిపుర ఇప్పుడు ఎలా ఉందో, ఎలా ఉంటుంది? ఆచార్య వ్యవహారాల్ని కోల్పోకుండా అనుష్ఠిస్తూ పూజలు, జపాల్లో పొద్దుపోకుచుకుంటూ ఉంటుంది పాపం. చివరికి అయిష్టంగానే అంగీకరించింది భావన. తాము వచ్చే వరకు నాయనమ్మకు తోడుగా అజిత్‌ని ఇక్కడే వదిలి వెళ్ళడానికి కూడా నిశ్చయం జరిగింది. వాసుదేవ్ సహాయంతో మంచి లొకాలిటీలో ఫ్లాట్ ఒకటి సెలెక్ట్ చేసి కొనేయడము. 6 నెలల్లో బిల్డింగ్ పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చకచకా పూర్తి చేశాడు మల్లిక్. నర్సింగ్ హోమ్ బాధ్యత అజిత్‌కి అప్పగించడం జరిగింది. వాసుదేవ్ కూడా ఇంజినీరే. అవసరమైన సలహాలు మామ నుండి తీసుకోమని కొడుకుతో చెప్పాడు. భావన వాళ్ళు స్టేట్స్‌కి తిరిగి వెళ్లే ముందు రాధ అడిగింది. సాధనని అజిత్‌కి చేసుకునే సంగతి ఇప్పుడైనా చెప్పా వదినా? మగపిల్లవాడి తల్లి దర్పం మొఖంలో కొద్దిగా తొంగి చూస్తుంటే, ఇంతకు ముందే నీకా సంగతి తెలియజేశాను కదా! అది పెళ్లి చేసుకునే ఆ ఇద్దరిని అడగాల్సిన సంగతి అని జవాబిచ్చింది భావన. అజిత్ ఒప్పుకుంటే నీ అభ్యంతరం, అన్నగారి అభ్యంతరం ఏం లేదుగా? ఏం లేదు. ఆ రోజే అజిత్‌ని అడిగింది రాధ. సాధనని నీకివ్వాలనుకుంటున్నాం. నీ అభిప్రాయం ఏమిటి? నువ్వు అంగీకరిస్తే మీ అమ్మా నాన్నకి ఏం అభ్యంతరం లేదన్నారు. సాధన అభిప్రాయం అడిగారా అత్తయ్య? ముందు నీ అభిప్రాయం తెలియాలి కదా! హ్మ్. మీ అమ్మాయికి మీరు చేస్తున్న పెళ్ళికి ముందు అభిప్రాయం తెలుసుకోవాల్సింది మీ అమ్మాయినే. తన అభిప్రాయం తెలిసాకే నన్నడగండి. తను ఇష్టపడుతుందనుకో, అప్పుడు నీ అభిప్రాయం ఏమిటి? అబ్బే! అదేం లాభం లేదత్తయ్య. మీరు ఎంత తెలివిగా ప్రశ్న వేసినా ముందుగా నా అభిప్రాయం బయట పెట్టించలేరు. సాధన ఏమందో తెలిసాకే నా అభిప్రాయం చెప్పడం. అజిత్ గడుసుగా నవ్వాడు. అజిత్ మాట్లాడుతుంటే ఇక్కడ అందరికీ తమాషాగా ఉంటుంది. తెలుగు బాగా మాట్లాడటం నేర్చుకోవాలన్న తాపత్రయంతో ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడుతుంటాడు. కొన్ని మాటలు దొరకక చప్పున ఇంగ్లీష్‌లోకి వెళ్ళిపోతుంటాడు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో హాయిగా ఇంగ్లీష్‌లో మాట్లాడయ్యాక ఎందుకొచ్చిన అవస్థ? అని అడిగింది ఒకసారి సాధన. మీ ఫ్యామిలీలో ఒక అమ్మమ్మ మినహా అందరూ ఇంగ్లీష్‌లో అవర్లంగా మాట్లాడగలిగిన వాళ్ళే. ఇంకెవరితో మాట్లాడతాను తెలుగు? అమ్మమ్మతోటే మాట్లాడు. హుహు. మాతృభాష సరిగ్గా రానందుకు నేనిప్పటికే సిగ్గుపడుతున్నాను. ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు. మీలాగా తెలుగు చక్కగా మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటానా అని నాకెంత తాపత్రయంగా ఉందో. ఆ సంగతి జ్ఞాపకం వచ్చి నవ్వుకుంది రాధ. అజిత్ మీ అమ్మాయి అభిప్రాయమే ముందు తెలుసుకోమని చెప్పాక సాధనని అడిగింది రాధ. అజిత్ మీద నీ అభిప్రాయమేమిటి? నచ్చాడా? ఇంకా 6 నెలల దాకా అతడిక్కడ ఉండటం ఖాయమే కదా మమ్మీ! 6 నెలలయ్యాక చెప్తాను నా అభిప్రాయం. రాధ ఊహించని జవాబు విన్నట్టుగా విస్మయపడింది. ఎందుకు? ఇంతవరకు అతడి మీద ఏ అభిప్రాయం ఏర్పడలేదా? అప్పుడేనా? అతడి అభిరుచులు, ఆలోచనలు, జీవితం పట్ల అతడి దృక్పథం అన్నీ స్పష్టంగా తెలుసుకోవాలి నేను. 15, 20 రోజుల్లో ఏం తెలుస్తుంది? అన్నం ఉడికిందని తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలదూ? అజిత్ సహజంగా మంచివాడు.
ఇంజినీరింగ్ చదివాడు. ముఖ్యంగా మనకు కావాల్సిన వాడు. ఇవి చాలదు? చాలదు మమ్మీ. అంత తొందర ఎందుకు చెప్పు? అతడింకా ఉంటాడుగా. అభిప్రాయాలు, అభిరుచులు అన్నీ కలిసి దంపతులమైతే మా జీవితాలు సాఫీగా సాగుతున్నాయన్న గ్యారంటీ ఏర్పడినాడే. అతడితో పెళ్ళికి అంగీకరిస్తాను. నీకు అన్నీ కలిసి అన్నీ నచ్చినవాడే కావాలంటే నీకీ జన్మలో పెళ్లి కాదు. తల్లికి కోపంగా వచ్చినా స్థిరంగానే జవాబిచ్చింది సాధన. మల్లిక్ మామయ్యని చూడు. ఆయన భార్య చాలా అందగత్తెంట. గొప్ప పాతగత్తె కూడా. ఏ దుర్మార్గాలు, దురాలోచనలు తెలియని మనిషి. కడిగిన ముత్యంలా స్వచ్ఛమైన వ్యక్తిత్వం కలిగిన మనిషట. మరి మల్లిక్ మామయ్య ఆమె నుండి ఎందుకు విడిపోయాడు? అందం విషయానికొస్తే ఆమె కాలిగోటికి కూడా సరిపోలేని భావన అత్తని ఎందుకు చేసుకున్నాడు? అందుకనే చెబుతున్నాను. మంచితనం, చక్కటి వ్యక్తిత్వం, అందం ఇవి మాత్రమే చాలవు. నా తత్వానికి అతడు, అతడి తత్వానికి నేను సరిపోవాలి. ఆ సంగతి తేల్చుకోవడానికే 6 నెలల గడువు పెడుతున్నాను. కూతురు అనర్లంగా ఉపన్యాసమిచ్చాక రాధకి ఇక ఏం మాట్లాడడానికి తోచలేదు. అజిత్ ముందు సాధన అభిప్రాయం తెలుసుకోమని చెప్పి బ్రతికించాడు. లేకపోతే అతడు ఒప్పుకొని సాధన ఒప్పుకోలేదని తెలిస్తే పెళ్లి ప్రస్తావన తామే తెచ్చి తామే అతన్ని అవమానించినట్టయ్యేది. పూజ ముగించుకొని బయటికి వచ్చిన యశోదమ్మ వంటగది దగ్గరికి వచ్చి బాబుకి పాలు తీసుకెళ్ళవా అని అడిగింది వంటాయన్ని. ఆ, తీసుకెళ్ళానమ్మా. ఇవాళ ఫలహారం ఏం చేస్తున్నావు? ఏం చెయ్యమంటారో మీరే చెప్పండమ్మా. ఆ ఫలహారాలు నేను తింటానా, చస్తానా? వాడి కోసమే కదా చేసేది. వాణ్ణే అడిగి చేస్తే సరిపోతుంది. ఒక మాట కనుక్కొని వస్తనుండు. వెనుదిరిగిన యశోదమ్మకు ఎదురుగా కనిపించాడు అజిత్. ఏరా, ఏం చెయ్యాలి ఈ పూట ఫలహారం? ఏదో ఒకటి చేయించు నాయనమ్మా. మనవడి చేతుల్లో ఉన్న ఆల్బం చూసి అదెక్కడ దొరికిందిరా నీకు అని అడిగిందావిడ. తాతయ్య ట్రంకు పెట్టెలో దొరికింది నాయనమ్మా. డాడీ పెళ్లి ఫోటోలున్నాయి ఇందులో. ఒకసారి ఇలా రా నాయనమ్మా. డాడీ తన మొదటి భార్య నుండి ఎందుకు విడిపోయాడు? ఆ సంగతులన్నీ నువ్వు నాకివాళ చెప్పాలి అని ఆవిడ చెయ్యి పట్టి తీసుకుపోయి హాల్లో సోఫాలో కూర్చోబెట్టి తను పక్కన కూర్చున్నాడు. ఆల్బం పెట్టుకొని మీద. ఇంత పొద్దునే నీకు కథలు చెప్తూ కూర్చుంటే ఎలారా? పొద్దుటే నాకు వణుకుడు. ఓ ముద్ద కడుపులో పడితే తప్ప తేరుకోదు ప్రాణం. అందుకే ఉదయం కాస్త పలహారం తీసుకోమని చెప్తాను. ఆ నూనె తిండ్లు నాకు పడవు నాయనా. అసలేం లేకపోయినా ఉంటాను గాని, ఆ నూనె తిండ్లు తిని కడుపులో ఆ వికారం పడలేను. సరే గాని నాయనమ్మా, డాడీ పెద్ద భార్య, నీ మేనకోడలే కదూ అంటూ ఆల్బంలో ఆకులు తిప్పివేయసాగాడు అజిత్. మొదటి 2, 3 పేజీల్లో తాతగారు, నాయనమ్మ ఇద్దరూ కలిసి దిగిన ఫోటో, ఫ్యామిలీ ఫోటో. అజిత్ తండ్రి మల్లిక్ చిన్నప్పటి ఫోటోలు ఉన్నాయి. తర్వాత ఆయన పెళ్లి ఫోటోలున్నాయి. మాంగల్యధారణ జరుగుతుంటే తీసిన ఫోటో చూస్తుంటే యశోదమ్మకి ఒకసారి గతమంతా జ్ఞాపకం వచ్చి హృదయం భారమై కళ్ళు చెమ్మగిల్లాయి. పెళ్లి కూతురి వయసు ఎంతుంటుంది నాయనమ్మా పెళ్ళప్పుడు? 10 ఏండ్లు. మై గాడ్! 10 ఏండ్ల పిల్లకి పెళ్లి. అంత చిన్నప్పుడే ఆడపిల్లకి పెళ్లి చేసి ఏం చేస్తారు? వింతగా అడిగాడు. ఏం చేస్తారని కాదురా వెర్రినాయనా. అది ఆచారం. 8 ఏండ్ల పిల్లకి పెళ్లి చేస్తే కన్యాదాన ఫలం దక్కుతుందని మనలో ఒక నమ్మకం. ఆ పిల్లకి అప్పుడు 10 ఏండ్లయితే మీ నాన్నకి ఎన్నేళ్ళో తెలుసా? 22 ఏండ్లు. మై గాడ్! ఇద్దరికీ 12 ఏండ్ల తేడా. ఈ కాలంలో ఏమో గాని, ఆ కాలంలో ఇలాంటి పెళ్ళిళ్ళు
అతి సాధారణంగా జరిగేవి. మగ పిల్లవాడికి మీసాలు మొలుస్తుంటేనో, మీసాలు మెలిచాకో అతడికి పెళ్లి జరిగితే అతడి వధువుకు ఏ 8 ఏండ్లో ఉండేవి. హుచ్! చాలా చెడ్డ ఆచారం నాయనమ్మ. తన భార్య తనకంటే 15 ఏండ్లు, 10 ఏండ్లు చిన్నయితే మామలాగానో, తండ్రిలాగానో ఆమె మీద పెత్తనం చెలాయించాలని అనిపిస్తుందే గాని, భర్తలాగా లాలించాలనిపించదు. మీ నాన్న మీ అమ్మని చూస్తున్న దానికంటే బాగానే చూశాడ్రా మీ తాతయ్య నన్ను. మనవడికి చురక అంటిస్తున్నట్టుగా అంది యశోదమ్మ. ఈ కాలం దాంపత్యం బెటరో, ఆ కాలం దాంపత్యం బెటరో తర్వాత చర్చించుకుందాం గానీ, డాడీ ఆవిడనెందుకు వదిలేశారు? ఆవిడ ఇప్పుడు ఎక్కడుంది? ఎలా ఉంది? ఆ కథంతా చెప్పు నాయనమ్మా! తెలుసుకొని ఏం చేస్తావురా? త్రిపురకి జరిగిన అన్యాయాన్ని నువ్వేమైనా సరిదిద్దగలవా? ఆవిడ వ్యధగా ఒక నిట్టూర్పు విడిచింది. ఆవిడ పేరు త్రిపుర. త్రిపుర సుందరి. మా పుట్టింట్లో తరతరాలుగా అంబ ఉపాసన వస్తుంది. చాలా వరకు ఆ ఇంట్లో ఆడపిల్లల పేర్లన్నీ ఆవిడ పేరు మీదే పెట్టడం ఆనవాయితీ. త్రిపుర సుందరి, జగదాంబలు, రాజేశ్వరి, లలిత, శ్యామల, దుర్గ అంటూ. నా పేరు మాత్రం మా అమ్మమ్మ కాలం చేసిన సంవత్సరమే నేను పుట్టాను కాబట్టి ఆవిడ పేరు పెట్టుకుంది మా అమ్మ. మా నాన్నగారితో పోట్లాడి అక్కడికి యశోద అని పిలవడంతో నాకు అదే స్థిరపడిపోయింది. ఆవిడ మీ అన్న కూతురే కదూ! అయితే డాడీ మేనరికం చేసుకున్నాడన్నమాట. అన్న కూతురేరా! నా పుట్టింటితోనే వియ్యమంది పుట్టిల్లు అని అనుకోవడానికి లేకుండా చేసుకున్నాను. మీ నాన్న త్రిపురని ఏలుకోను అని చెప్పిన రోజే నాకు పుట్టింటితో సంబంధం తెగిపోయింది. దుఃఖంతో ఆవిడ గొంతు పట్టుకుపోయింది. మా నాన్నగారు పోయినా, మా అమ్మ పోయినా, మా అన్నగారు నాకు కబురు చెయ్యలేదు. శుభకార్యాలకి లేదు పిలుపు. అశుభకార్యాలకి లేదు పిలుపు. యశోదమ్మ అనే ఆడపడుచు ఇంకా బ్రతికే ఉందన్న సంగతి వాళ్ళు మర్చిపోయి 25 సంవత్సరాలయింది. డాడీ ఆవిడతో కాపురం ఎందుకు చెయ్యనన్నాడు? ఆవిడ మంచిది కదా! అందంగా ఉండదా? అందం సంగతి చెప్పాలంటే త్రిపుర గాలిగోటికి సరిపోదు మీ అమ్మ. ఇక గుణం సంగతి అంటావా? దాని గుణం దానికి మంచిదే. తనకి నచ్చని విషయాల్లో మనసు చంపుకు లొంగిపోవడం దానికి చాతకాలేదు. తనకు సరిపడని మనిషి అనుకుంది త్రిపుర. విడిపోయారు ఇద్దరూ. డాడీ మమ్మీ మీద ఎప్పుడూ అధారతి చెలాయించగా చూడలేదే? పైగా మమ్మీ మాటను ఎంతో గౌరవిస్తాడు. బలవంతంగా తన ఆలోచనలు, అభిరుచులు మమ్మీ మీద రుద్దగా ఎప్పుడూ చూడలేదు నేను. విస్మయంగా అన్నాడు అజిత్. తన అభిరుచులకు సరిపోయిన పిల్లను ఏరికోరి చేసుకున్నప్పుడు ఇక పేచీలెందుకు వస్తాయిరా? ఇద్దరూ డాక్టర్లు. ఇద్దరూ సమానంగా సంపాదిస్తారు. ఇద్దరూ సమవయస్కులు. నీ మేనకోడలు ఏమీ చదువుకోలేదా? చదువుకుంది కొంచెం. మీ నాన్న బలవంతం మీదే ట్యూషన్ చదివి ప్రైవేటుగా మెట్రిక్ పాసయింది. అదొక్కటే పేచీ అయితే ఇంక ఎంతైనా చదువుకునేదేమో. అదొక్కటే పేచీ కాదాయె. ఎన్నో. అది సనాతనాచార పరుల ఇంటి పిల్ల. పొద్దున లేచి పూజలు, మాది ఆచారం, సంగీతం ఇవే అభిరుచులు దానివి. మీ నాన్నకి ఆధునికత అంటే చాలా ఇష్టం. వంటింటికే అంకితం కాకూడదు ఆడది అనే నినాదం చేసేవాళ్ళలో చేరినవాడు. తన స్నేహితుల మధ్య అరమరికలు లేకుండా తిరగమనేవాడు. అధునాతనంగా అలంకరించుకోమనేవాడు. తనతో సినిమాలకి, షికార్లకి ఎప్పుడు పడితే అప్పుడు రమ్మనేవాడు వెంట. వాడి భావాలకి ఆ పిల్ల అదిరిపోయింది. భర్తను, కాపురాన్ని వదులుకోవడానికైనా సిద్ధపడిందే గాని వాడికనుగుణంగా మార్చుకోలేకపోయింది. పుట్టింట్లో ఉండిపోయింది.
తర్వాత ఏడాదికనుకుంటాను మీ అమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ సంవత్సరమే చదువుకోడానికి ఇద్దరూ అమెరికా వెళ్ళిపోయారు. ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? ఎంత పిచ్చి ప్రశ్నరా నీది! మళ్ళీ పెళ్లి చేసుకునే తెంపరపతమే త్రిపురకి ఉంటే అదసలు భర్తనే వదిలేసేది కాదు. దానికి అలవడిన సంస్కృతి, సాంప్రదాయమే దానికి సంకెళ్లయ్యాయి. భర్త ఉండలేక, మళ్ళీ పెళ్లి చేసుకోక ఆమె జీవితం చాలా అన్యాయమైపోయింది కదూ నాయనమ్మా! బాధ అనిపించడం లేదు ఆమెని తలుచుకుంటే? బాధపడి పడి నా ఆరోగ్యమంతా చెడగొట్టుకున్నాంరా! ఇప్పుడు ఇంకేం బాధపడతాను? అంతా అయిపోయింది. నా కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకోవడము అయింది. వాడికి పుట్టిన పిల్లలు పెళ్ళిడుకు రావడమూ అయింది. ఇంకేం బాధపడను? ఒకసారి ఆమెని చూసి రావాలనిపిస్తుంది. ఒకసారి వెళ్దామా నాయనమ్మా? ఏం మొఖం పెట్టుకు రమ్మంటావురా? ఇదిగో నా కొడుకు పిల్లాడు ఎంత వాడయ్యాడో చూడండి అని చూపుకోవడానికి వెళ్ళనా? నీకు రావడానికి ధైర్యం లేకపోతే సరే. నేనొక్కడిని ఒకసారి వెళ్ళి నీ మేనకోడల్ని, నీ పుట్టింటి వాళ్ళను చూసి వస్తాను. సరేనా? అవమానాలయి పొందాలని అంత వేడుకగా ఉంటే అలాగే వెళ్ళు. అజిత్ విస్మయపడి, అవమానాలా? నన్నెందుకు అవమానిస్తారు వాళ్ళు? అనడిగాడు. ఎందుకంటే ఏం చెప్పను? మీ నాన్న మూలంగా పొందిన బాధ వాళ్ళెవ్వరూ జీవితంలో మర్చిపోలేనిది. వాడికో కొడుకు పుట్టి ఇంత వాడై తగుదునమ్మా అని చూసిపోవడానికి వస్తే వాళ్లకు గతమంతా కెలికినట్టయి బాధ కొద్దీ ఏదైనా అనొచ్చు. పైగా శుద్ధ ఆచారవంతులు. మీ అమ్మ వేరి కులాస్తురాలని తెలిస్తే నిన్నసలు గడపలోకి రానివ్వరు. రానిచ్చినా నువ్వు వచ్చేశాక నువ్వు తాకిన చోటుని నీళ్లు పోసి కడుక్కుంటారు. అజిత్ ముఖం ఎర్రబడింది. ఆ అవమానమేదో ఇప్పుడే జరిగినట్టుగా. అబ్బా! అంత చాదస్తులా నాయనమ్మా నీ పుట్టింటి వాళ్ళు? అయితే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమైనా నేనోసారి తప్పకుండా వెళ్ళాలి. నువ్వలా విరోధం కల్పించుకునేందుకైతే అస్సలు వెళ్ళొద్దు. తెగిపోయిన బంధం అతికించి నా పుట్టింటి వాళ్ళ ప్రేమధారలను తిరిగి నాకివ్వగలిగితే నా అంత్యదశలో ఎంతో మనశ్శాంతి ఇచ్చిన వాడివవుతావు. అలా చెయ్యగలిగితే వెళ్ళు. లేకుంటే లేదు. అలాగే నాయనమ్మా! నీ పుట్టింటి వాళ్ళ ప్రేమ ఈ మనవడి బహుమతిగా నీకిస్తాను. సరేనా? నిజంగా? నువ్వలా చెయ్యగలవా? ఆవిడ సంబరంగా అడిగింది. ష్యూర్. ఏం నాయనమ్మా! నీ మనవడి సామర్థ్యం మీద నీకా నమ్మకం లేదా? తెలివైన వాడివే. చురుకైన వాడివి. నీ మీద నాకా నమ్మకముంది కానీ, కారుడు కట్టిన మనునల్ని కరిగించడానికి నీ తెలివితేటలు, నీ సామర్థ్యం ఎంతవరకు ఉపయోగపడతాయా అని. తెలివి అనేది ఉన్న తర్వాత అన్నిటికీ ఉపయోగపడితేనే అది తెలివి అనిపించుకుంటుంది. తెలివి ఒకటి ఉంటేనే చాలదురా! నిదానం, ఓర్పు కూడా ఉండాలి. సరే, నీ పుట్టింట్లో ఎవరెవరుంటారో, ఎవరెవరు ఎలాంటి వాళ్ళో చెప్పు నాయనమ్మా! మా అన్న భార్య పోయింది గాని, అన్న ఉన్నాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఇంటి దగ్గరే ఉండిపోతే, రెండోవాడు చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దవాడి పేరు విశ్వేశ్వరయ్య. త్రిపుర ఒక్కతే కూతురు నా అన్నగారికి. విశ్వేశ్వరరావుకు ఎంతమంది పిల్లలో నాకు తెలియదు. మీ పెద్దమ్మ త్రిపుర అక్కడే ఉంది. కులావృత్తిగా పౌరోహిత్యం, గుడి పూజ ఉన్న పొలాల్లో దండిగా ఉన్నాయి. పైకి ఆడంబరంగా కనిపించకపోయినా సిరి సంపదలకేం లోటు లేదు. నీకు ఇంకో సంగతి చెప్పడం మర్చిపోయాను. మా చిన్నన్నయ్య ఒకాయన చిన్నతనంలోనే సన్యాసిచ్చి ఊరి బయట పొలంలో ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నాడు. ఇప్పుడాయన బ్రతికి ఉన్నాడో లేదో తెలీదు. మనుషులు ఎలాంటి వాళ్ళు?
ఎవరి జోలికి వాళ్ళు వెళ్లరు. ఎవ్వరు వాళ్ళ జోలికి వెళ్ళే ఆస్కారం కలిగించరు. బయట వాళ్ళతో ఎలాంటి సంబంధం, బాంధవ్యాలు కలిగి ఉండని మనుషులన్నమాట. ఆ మూర్ఖుల్ని ఈ వేళ్ళ మీద ఒక్క ఆట ఆడించకపోతే చూడు, మగాడు వదిలేసినా సరే, తన మడి ఆచారాలు, పూజలు అవి పదిలమైతే చాలనుకున్న పెద్దమ్మకు కూడా తన తప్పు తెలుసుకున్నట్టుగా చేస్తాను. మరీ అంత తేలిగ్గా తీసిపారేయకురా వాళ్ళని. వాళ్ళు ఈ కాలం చదువులు చదవలేదేమో గాని, సంస్కృతంలో మంచి పండితులు. శాస్త్రాలు, వేదాలు వాళ్లకు కంఠపాఠం. మా అన్న, మా చిన్నాన్న పుస్తకాలు కూడా రాశారు. కంఠస్థయి ఏం చేశాయి ఆ శాస్త్రాలు, వేదాలు? వాళ్ళని కుపస్థ మండుకాలాన్ని చేశాయి. నన్నంటకు నా మాలకాకి అన్నట్టుగా చేశాయి. తమ చుట్టూ తాము గిరి గీసుకున్నట్టు చేశాయి. శాస్త్రాలు, వేదాలు నాలిక మీద ఆడినంత మాత్రాన అవి మనుషులను యోగ్యులను చెయ్యవు. నా కొడుకు కులం కాని పిల్లను రటుకు వచ్చి మమ్మల్ని ఆచారం, మడి, సాంప్రదాయమని నోరెత్తకుండా చేశారు గాని, నేను మీ అమ్మ కోడలిగా రాకపూర్వం అలా ఎగిరి పడ్డదాన్నెరా. తడి బట్టలు మా ఒంటి మీదే ఆరిపోయేవి. పూజలు, వంటలయ్యేసరికి అపరాహమయ్యేది. అంతవరకు నోట్లో పచ్చి మంచినీళ్ళు కూడా పోనేవాళ్ళం కాదు. ఈ సిటీలో వచ్చి పడ్డాక కాలాననుగుణంగా కొంచెం కొంచెంగా మారిపోయాం. చివరికి మీ అమ్మ ఈ ఇంటికి కోడలై వచ్చాక ఇది తినొచ్చు, ఇది తినకూడదు అని లేకుండా మీ నాన్న ఈ ఇంట్లో కోళ్ళు, కుక్కలు వడ్డించడం మొదలుపెట్టాక పూర్తిగా అయిపోయింది మా పని. నలుగురితో నారాయణ అని మనసును చెప్పుకోవడం మొదలుపెట్టాం. అజిత్ ముఖం కొంచెం నల్లబడ్డట్టుగా అయింది. మమ్మీని డాడీ పెళ్లి చేసుకోవడం నీకు, తాతయ్యకు ఇష్టం లేకుండానే కలిగిందా? అని అడిగాడు. అప్పటికే మా అయిష్టాలను పట్టించుకునే స్థితి దాటిపోయాడ్రా మీ నాన్న. మీ అమ్మని ఇంటికి తీసుకువచ్చి ఇదిగో మీ కోడలు అని చెప్పేంత వరకు వాడి పెళ్లి సంగతే మాకు తెలియదు. ఎక్కడో ఆశ కొట్టుకులాడుతూ ఉండేది. వాడి మనసు మారదా? త్రిపురని కాపురాన్ని తీసుకురాడా అని. మీ అమ్మని వాడు పెళ్లి చేసుకు తీసుకురావడంతో ఆ ఆశ అడగంట నాశనమైపోయింది. త్రిపుర జీవితం బండలైపోయింది కదా అని నేనెంత కుంగిపోయానో. అప్పుడు ఆవిడ ఎంత బాధపడిందో. దాని తాలూకు ఛాయలు ఇప్పుడామె ముఖంలో తారడసాగాయి. మీ అమ్మ చదువుకుంది. తనకెంతో తెలుసునన్నట్టుగా ఉంటుంది. ఎంతో సంస్కారం పరురాలైనట్టుగా ప్రవర్తిస్తుంది. కానీ ఎక్కడుంది ఆ సంస్కారం? తన సాటి ఆడదాన్ని స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఆ సంస్కారం, ఆ చదువు అడ్డు రాలేదే అనుకుంటూ ఉంటాను. భార్య బ్రతికే ఉన్నా వాణ్ణి పెళ్లి చేసుకొని, ఆ భార్య నిండు జీవితంలో నిప్పులు గుమ్మరించారని మీ అమ్మకు ఎప్పుడు తట్టదా అనుకుంటుంటాను. నాయనమ్మా, అజిత్ ముఖం బాగా వివర్ణమైంది. తన తల్లి, డాడీ మొదటి భార్య బ్రతికి ఉండగానే ఆయన్ని పెళ్లి చేసుకుందని తెలుసు. కానీ ఒక ఆడదాని జీవితం నాశనం మనిషిగా తనకెప్పుడు తట్టలేదు. నాయనమ్మ ఆవేదనతో అన్న ఆవిడ మాటల్లో నిజం కాదనలేనిది. ఆ మాట మమ్మీనడిగితే ఆవిడ ఏం జవాబు చెప్తుంది? ఆ స్థానాన్ని ఆవిడ వద్దనుకునేగా నేనొచ్చింది అని చెప్తుందేమో. చదువుకొని సంస్కారవంతుడైన డాడీ తన మొదటి భార్యకు అన్యాయం ఎలా చేయగలిగాడు? మమ్మీ తప్పుంటే కొంత ఉండొచ్చు. నాయనమ్మా, ఇందులో నీ మేనకోడలి తప్పు ఏం లేదంటావా? లేకపోవడమేంటి? వచ్చిన తప్పే దానితోటి. అది భర్తను అర్థం చేసుకొని అతడికనుగుణంగా మారిపోతే మీ నాన్న దానికెందుకు కాదనేవాడు? వాళ్ళిద్దరూ సఖ్యంగా ఉంటే మీ అమ్మ, మీ నాన్న జీవితంలో ఎలా ప్రవేశించేది? తన జీవితం నాశనం త్రిపురే చేసుకుందిరా! మరి అమ్మను నిందించడం దేనికి?
బాధపడిన మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది గాని, అసలు ఎవరి తప్పు లేదురా! ఇలా జరగాలని నొసట రాసి పంపిస్తాడే ఆ విధాత, వాడిదేరా అసలు తప్పు. ఆవిడ నిర్వేదంతో అంది. మెడలో కెమెరా, భుజానికి హరే రామ హరే కృష్ణ అని రాసిన ఖదరు బ్యాగుతో ఆ ఊళ్ళో అడుగుపెట్టాడు అజిత్. ఫోటోగ్రఫీ అతడికున్న హాబీలో అతి ముఖ్యమైనది. ఫోటోలు తీసి పత్రికలకి పంపడం, ప్రైజులు కూడా పొందడం ఎన్నిసార్లో జరిగింది. అప్పుడప్పుడు పత్రికలకి మంచి ఆర్టికల్స్ కూడా రాస్తుంటాడు. అవన్నీ ఫారిన్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇండియా వచ్చాక పల్లెటూరిలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి అజిత్‌కు. ఏవైనా ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తే ఫోటో తీసుకోవచ్చని కెమెరా తీసుకువచ్చాడు. ఊళ్ళో అడుగుపెట్టినప్పటి నుండి అంతా ఆసక్తిగా, వింతగా కనిపించసాగింది అజిత్‌కు. 6 గిలకలున్న ఊరు బావి చుట్టూ నీళ్లు తోడుకుంటున్నారు ఆడవాళ్ళు. మగవాళ్ళు ఒకతడు 4, 5 దుమ్మెందులు పట్టెట్టుగా ఉన్న నల్లటి బుంగని భుజం మీదకెత్తుకొని దాని బరువు తనని ఆనిచ్చి వెయ్యకుండా ఉండెందుకు పాదల్ని ఒక విధమైన ఊపుతో లాయాగా వేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. అంతలావు కడవని ఎత్తుకొని అతడు డాన్స్ చేస్తున్నట్టుగా ఎలా నడుస్తున్నాడో అంత తేలికగా అనుకున్నాడు వింతగా అజిత్. 6, 7 ఏండ్లున్న ఒక అమ్మాయి చీర కట్టుకొని పమిట భుజం మీద సర్దుకోలేక అవస్థపడుతూ దుకాణం నుండి ఏదో పొట్లం కట్టించుకొని వెళ్తుంటే చక్కగా ఫ్రాకులేసుకోవాల్సిన పిల్ల చీరలో ఎంత ఇబ్బంది పడుతుంది అనుకున్నాడు జాలిగా. మక్మల్ గుడ్డతో తయారు చేసినట్టుగా ఉన్న కోడిపిల్లలను పుట్టి 5, 6 రోజులు కాని లేగదూడలు దారి పొడవునా అతడికి ఆసక్తికరమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. చూడగానే పట్నవాసపు బాబు అనిపించే ఈ పొడుగాటి యువకుణ్ణి ఆ ఊరి వాళ్ళు తక్కువ ఆసక్తితో చూడటం లేదు. అజిత్ ఒక చిన్న డబ్బా కొట్టు దగ్గరకాగి, పరమేశ్వర శాస్త్రి గారిల్లు ఎటు అని అడిగాడు. ఈశ్వరయ్య గారిల్లా? పరమేశ్వర శాస్త్రి గారిల్లు. ఆయన్నే పరమేశ్వర శాస్త్రి గారు. ఏడ్నుంచి వస్తున్నావు? బంధువులా? ఆ, బంధువులే. ఇల్లెటు? బిడిలు తీసుకుపోవడానికి వచ్చిన కుర్రాడితో, అరే నర్సింగా, నువ్వెళ్ళేది అటేగా, ఈ బాబుని తీసుకుపో అన్నాడు కొట్టతడు బొడిలు వాడి చేతిలో పెట్టి డబ్బులు పుచ్చుకుంటూ. దా అయ్యా అంటూ ముందుకు దారి తీసిన కుర్రాడ్ని అనుసరించాడు అజిత్. 2 సందులు తిరిగాక అదే ఇల్లయ్యా అని చెప్పి కుర్రాడు ముందుకు వెళ్ళిపోయాడు. రాతితో కట్టిన 2 నిలువెత్తు కాంపౌండు గోడ. కాంపౌండు గోడలకి లోపల ఇంటి గోడలకి కూడా సున్నం, ఎర్రమన్ను పట్టెలున్నాయి. గేటుకి బదులుగా నగిలీషు చెక్కబడిన తలుపులున్న పెద్ద దర్వాజా. గడపకి పసుపు కుంకుమల బొట్టులున్నాయి. అందరూ నడిచే దారి అయినా కల్లాపి జల్లి ముగ్గు పెట్టారు. అజిత్ తలుపు తడదామనుకున్నంతలోనే బొడ్డు దగ్గర కుచ్చిళ్ళు దింపుకొని పనిమనిషిలా కనిపిస్తున్న ఒకామె తలుపు తెరిచింది. ఎవరయ్యా? దాని గొంతు మోటుగా ఉంది. అంటే మనిషి నాజూగ్గా ఉందని కాదు. అది అందుకు తగ్గట్టుగానే ఉంది. పరమేశ్వర శాస్త్రి గారున్నారా? పెద్దయ్య గారా? చిన్నయ్య గారెవరు? ఈశ్వేశ్వరయ్య. ఉన్నారు. అదిగో వరండాలో ఓ పక్కన చెక్క మంచం మీద పడుకొని ఉన్నారు. పెద్దయ్య గారు ఒంట్లో కాస్త బాగుండలేదు. కాబట్టి పడుకొనే ఉన్నారు. లేకపోతే అంత వయసొచ్చిన పగటిపూట పడుకొనే ఎరుగరు. వరండాలోనే చిన్నయ్య గారు కూడా ఉన్నారు చూడండి. పిల్లలకి పాఠం చెప్తున్నారు. అది అజిత్‌ని దాటి వెళ్ళబోతూ ఆగింది. ఏ ఊరు నుండి వస్తున్నారు బాబూ? హైదరాబాదు. హైదరాబాదా? యశోదమ్మ గారు వాళ్ళు ఆడ్నే ఉంటారు. మీకు తెలుసా? తెలుసు.
చిరునవ్వుతో జవాబిచ్చాడు అజిత్. బాగున్నారా ఆ అమ్మాయి గారు? ఆ! బాగున్నారు. ఆ యమ్మ కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంటగా? పిల్లలా? ఇద్దరు. ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు. భగవంతుడు మంచి చెడ్డ చూస్తాడంటారు. ఏడ చూస్తాడు? మా త్రిపురమ్మ గారికి ఇంత అన్యాయం చేసి ఆ అయ్య పెళ్ళాం పిల్లలతో కులుకుతూనే ఉండడు. అది చెప్పలేనంత మంటతో అని యశోదమ్మ గారు కలిస్తే గౌరి అడిగిందని చెప్పండి అని అది ఏదో పని మీద వెళ్తున్నట్టుగా త్వర త్వరగా వెళ్ళిపోయింది. స్తంభాల మీద ఆర్చిలుగా కట్టబడిన పెద్ద వరండా, ఇల్లు చాలా పెద్దదే. అంత రాతి కట్టడం. వరండా మెట్లని సమీపిస్తుంటే అజిత్ గుండెలు చిత్రంగా కొట్టుకున్నాయి. చిరిచాప మీద కదురు తిప్పుతూ ముగ్గురు పిల్లలకి ఏవో శ్లోకాలు చెబుతున్నాడు. 50 లోపు వయసున్న ఒకాయన ఆయన్నే నాయనమ్మ మేనల్లుడు విశ్వేశ్వరయ్య కావాలి. నుదట పెట్టుకున్న ఎర్రటి కుంకుమ చెమటకి తడిసి మరింత ఎర్రనై ఆయన పచ్చటి మొఖానికి మరింత శోభనిస్తుంది. గుండు, గుండుకు వెనక ముడివేసిన పిలక, చెవులకి తెల్లటి రాలున్న పోగులు, ఎదమీద అచ్చాదనేది లేదు. తెల్లటి పంచ మాత్రం గోచికోసి కట్టుకున్నాడు. ఆయన ఏదో శ్లోకాన్ని శృతిబద్ధంగా, స్పష్టమైన స్వరంతో చదువుతున్నాడు. అజిత్ సమీపించి నమస్కారమండి అన్నాడు వినమ్రతతో చేతులు జోడించి. ఆయన తలెత్తి చూసి నమస్కారం. ఎవరు కావాలి అనడిగాడు. నా పేరు అజిత్ కుమార్. పెద్దమ్మని మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఇంతకు మీరు ఈ మొఖాన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ? యశోదమ్మ గారి మనవణ్ణి. తాతగారు పోయారు కదా! ఆయన పోయినప్పుడు వచ్చాం. నాన్నగారు, అమ్మగారు, చెల్లితో స్టేట్స్‌కి తిరిగి వెళ్లారు గాని, నేను నాయనమ్మకి తోడుగా ఇక్కడే ఉండిపోయాను. ఆల్బమ్ చూస్తుంటే నాన్నగారి పెళ్లి ఫోటోలు కనిపించాయి. ఒకసారి పెద్దమ్మని చూడాలనిపించింది. నాయనమ్మ పర్మిషన్ తీసుకుని వచ్చాను. ఇంటి మీద పిడుగుపడి సర్వనాశనం జరిగిన సంఘటనలతో సమానం. త్రిపుర సుందరి కాపురం చెడిపోయిన ఆనాటి సంఘటన త్రిపుర ఆనాడు కూడా నిశ్చతంగా, ధైర్యంగా ఉంది కానీ, అమ్మా, నాన్న, తోబుట్టువులు ఆమె జీవితం అలా కావడం చూసి విలవిలలాడిపోయారు. మళ్ళీ, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని తెలిసిన రోజు భగభగలాడిపోయారు. అమ్మ ఆ దిగులుతోనే స్వర్గానికి వెళ్ళిపోయింది. ఆనాడు అంత బాధకు కారకుడైన ఆ వ్యక్తి కుమారుడు ఇవాళ తమని, త్రిపురని చూసిపోదామని వచ్చాడంట. ఈ ఇంట్లో మనుషులు పైకి కనిపించకుండా ఎలా తగలబడిపోయారో చూసిపోదామని వచ్చాడు. విశ్వేశ్వరయ్య ముఖంలో నీరసంతో కూడిన ఒక భావం కదిలి వెంటనే మాయమైపోయింది. వచ్చింది ఎవరైనా, ఎందుకైనా వచ్చింది మాత్రం అతిథి. మర్యాద చేయడం తమ ధర్మం. విశ్వేశ్వరయ్య లేచి వెళ్ళి తండ్రితో చెప్పాడు. పరమేశ్వర శాస్త్రి గారి ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోజేశాడు విశ్వేశ్వరయ్య. తరువాత యథాస్థానంలో కూర్చొని పాఠం పూర్తి చెయ్యసాగాడు. ఈ ఒక్క శ్లోకం రాసుకోండి ఈ పూటకి. విద్యావాదనదయ, ధనం మాదయ, శక్తి పరేషాంకులు పిడానాయ, శలస్య సాధో విపరీతమే తత్ జ్ఞానానియ ధనాయ చ రక్షణాయ. శ్లోకం రాసుకొని పిల్లలు పుస్తకాలు సర్దుకోసాగారు. శ్లోకాన్ని ఆసక్తిగా విన్న తర్వాత అజిత్, ఏమిటి దానికి అర్థం అని అడిగాడు అత్యంత కుతూహలంతో. దుష్టుల విద్య ఇతరులతో వివాదం పెట్టుకోవడానికి, ధనం పొగరు ఎక్కించడానికి, బలం పరువులను బాధించడానికి పనికి వస్తాయి. కానీ సజ్జనుడి విజ్ఞానం కలిగించడానికి,
ధనం దానం చెయ్యడానికి, బలం దుర్బలులను రక్షించడానికి ఉపయోగిస్తుంది. విద్య, సంపద, బలం అవి స్వయంగా ఎంత గొప్పవైనా దుష్టుడివి ఆశ్రయించినప్పుడు అవి కూడా దుష్ట స్వభావానికి లోనవుతాయి. శిష్టులను ఆశ్రమించినప్పుడు సాధు స్వభావాన్ని పొందుతాయి. ఒకే వస్తువు పరస్పర విరుద్ధమైన 2 స్వభావాలకి ఎలా లోనవుతుందో చక్కగా చెప్పారు. అజిత్ ముగ్ధుడైనట్టుగా అన్నాడు. అజిత్ ఎనగా మాట్లాడటం ఒక స్టైల్ అనుకున్న విశ్వేశ్వరయ్య తర్వాత గ్రహించాడు. స్టైల్ కాదు, మాట తీరే అంతా అని. కూర్చోండి, వస్తాను అని లోపలికి వెళ్ళిపోయాడు. పరమేశ్వరయ్య కూడా లేచి లోపలికి వెళ్ళిపోయాడు. వరండాలో అజిత్ ఒక్కడే మిగిలిపోయాడు. పరిశీలనంగా గది గోడలను, వాకిట్లో చెట్లను చూడసాగాడు. మధ్యలో మల్లెలు పసుపుల్లో, గులాబీల్లో, తెలుపుల్లో రంగురంగులగా చక్కగా విరబూసి ఉన్నాయి. ఆ పక్కనే పంచముఖి మందారం ఎర్రగా ముద్దు ముద్దులాగా విరగపూసింది. నందివర్ధనం తెల్లటి పువ్వుల్ని గుత్తలు గుత్తలుగా పూసింది. ఆ పక్కనే జాజి, అడవి మల్లె పందిళ్ళు. వాటికి 5, 6 అడుగుల దూరంలో చెదబావి దగ్గర మక్కెను కట్టిన ఎర్ర గన్నేరు చెట్టు. గులాబీల్లా గుత్తలు గుత్తలుగా పూసాయి. కొత్త రకం చిన్న పిట్ట ఒకటి తన పొడుగాటి ముక్కుతో పువ్వుల మధ్య పొడుస్తూ ఎగురుతుంది పువ్వు పువ్వుకి. ఆ దృశ్యం ఫోటో తీయడానికి ఎంతో బాగున్నది. ఇంటి వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఫోటో తీయడం బాగుండదేమో అనుకున్నాడు. విశ్వేశ్వరయ్య త్వరగా బయటికి వస్తాడేమో. పిట్ట ఎగిరిపోకముందే ఫోటోకి అడగాలనుకుంటుండగా గజ్జెల సవ్వడి వినిపించింది. ఆసక్తిగా గుమ్మం వైపు తల తిప్పాడు. 5, 6 ఒక అబ్బాయి మంచినీళ్ళ చెంబు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఆ అబ్బాయి వెనుక 19, 20 ఏండ్ల వయసున్న ఒక అమ్మాయి వెండి గ్లాసులో ఏదో తెస్తుంది. గుమ్మం మెల్లగా దాటు, పడిపోతావు అని పిల్లవాడిని హెచ్చరించింది. ఏం పడిపోను అని గుమ్మం దాటాడు పిల్లవాడు. వాడి నడుముకి ఒక తెల్లటి ఉత్తరీయం చుట్టి ఉంది. చెంబు అజిత్ చేతికి అందిస్తుంటే ఉత్తరీయం కాస్త ఊడిపోయింది. ఆ పిల్లవాడు బోలెడంత సిగ్గుపడిపోయి ఉత్తరీయం పట్టుకు పారిపోయాడు. ఘల్లుఘల్లుమన్న శబ్దంతో సమీపించి గ్లాసు అజిత్ చేతికి అందించింది ఆ అమ్మాయి. చెయ్యి చురుక్కుమని గ్లాస్ కింద పెట్టేశాడు అజిత్. తాతగారు స్నానం చేస్తున్నారు. 10 నిమిషాల్లో వస్తారు. కూర్చోమని చెప్పారు. ఇవే మాటలు వినమిటితే ఇంతకంటే మధురంగా ఉండవు. ఎంత చక్కటి కంఠస్వరూపం! ప్రబంధాలలో, నవలలలో ఎందరెందరో కవిత వేషంతో చేసిన సౌందర్య వర్ణాల్లేవి? ఈమె అందం వర్ణించడానికి సరిపోదేమో అన్నంత అందంగా ఉంది. గంధపు చెక్కతో విగ్రహాన్ని మలిచి ప్రాణం పోసినట్టుగా ఉంది. కొలకళ్ళు, సంపెంగలాంటి ముక్కు, పడగళ్ళ పెదవులు, చెవులకి జూకాలు, ముక్కుకి పుడక, మెడలో ముత్యాల దండ, చేతుల నిండుగా గాజులు, బిగుతుగా అల్లుకున్న పొడుగాటి జడకు జడగంటలు, కాళ్ళకి పాంజివులు. సాంప్రదాయం రూపమెత్తినట్టుగా ఉంది. ఒకనాడు అమ్మమ్మ తెలుగింటి ఆడపడుచు ఎలా ఉండాలి అని వర్ణించిందో అలా ఉంది. ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ కనిపించదేమోనని ఆమెను కాసేపు ఆపాలనుకున్నాడు అజిత్. పెద్దమ్మగారు ఏం చేస్తున్నారు? త్రిపుర అత్తయ్యనా? స్నానానికి వెళ్ళింది. మా అమ్మగారు బయటున్నారు. అందుకని వంట ఇవాళ అత్తయ్య చేస్తుందన్నమాట అని వెళ్ళబోయింది. మీరు తాతగారికి ఏమవుతారు? మనవరాల్ని. మీ పేరేమిటి? అఖిల. అఖిలాండేశ్వరి.
ఆకలి అంటే అర్థమేమిటి? ఆకలి అని అర్థం. ముసిముసిగా నవ్వుతూ అతడు నీకలా అంటే అర్థం ఏమిటి అని అడగకముందే చప్పున వెళ్ళిపోయింది ఇంట్లోకి. కోటి కోటి సౌందర్యాలు ఒక చోటు కప్పుగా చూసినట్టుగా మనసు అనిర్వచనీయమైన అనుభూతితో నిండిపోగా, ఇందాక ఎంతో అందంగా కనిపించిన మధ్యాహ్న మల్లెలు, మందారం పువ్వుల్ని ముక్కుతో పొడుస్తూ పువ్వు పువ్వుకి రివ్వు రివ్వున ఎగురుతున్న చిన్న పిట్ట అన్నీ తమ సౌందర్యాన్ని కోల్పోయి వెలవెలబోయినట్టుగా అయ్యాయి ఆకలని చూశాక. విశ్వేశ్వరయ్య వచ్చేసరికి ఇంకా పిట్ట ఆ చెట్టు మధ్య ఎగురుతున్న అజిత్‌కి ఫోటో తీసుకోవాలన్న ఆసక్తి ఎప్పుడో మాయమైపోయింది. గ్లాస్‌లో టీ అలాగే ఉండటం చూసి, "అరే! టీ తాగలేదే?" అని అడిగాడు విశ్వేశ్వరయ్య. గ్లాస్ బాగా వేడిగా ఉంది. ఇంతసేపటికి టీనే చల్లారిపోయి ఉంటుంది. ఇంక గ్లాస్ వేడిగా ఉంటుందా? తీసుకోండి. పూర్తిగా చల్లారిపోయాక ఏం బాగుంటుంది? కప్పు సాస్రాల్లో త్రాగటం అలవాటేమో. మా ఇంట్లో అవి ఉండవు. అజిత్ గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు. విశ్వేశ్వరయ్య మళ్ళీ లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత పరమేశ్వరం గారు ఆయన వెనుక మడిచీరలో ఉన్న త్రిపుర వచ్చారు. ఏం మాట్లాడాలో తోచనట్టుగా మౌనంగా గుమ్మం పట్టుకు నిలబడిపోయిందామె. అజిత్ విపరీత నేత్రాలతో ఆవిడను చూడసాగాడు. సంసార మాధుర్యం అంటే ఏమిటో తెలియకుండా భర్త నుండి దూరమై ఇన్నేళ్ల ఏకాంత జీవితంలో ఆవిడ ఎంతో కుంగి కృశించిపోయి ఉంటుందనుకున్నాడు. ఆ కాలంలో జుట్టు నెరసిపోయి, దవడలు పీక్కుపోయి, కళ్ళ కింద నలుపు వలయాలు ఏర్పడి, మనిషి ఎంతో దుఃఖం, భారంతో కనిపిస్తుందనుకున్నాడు. అతడు ఊహించుకున్న మూర్తికి పూర్తిగా భిన్నంగా ఉంది త్రిపుర. ఆవిడ వయసు 40కి దగ్గరగా ఉంటుంది. కానీ అంత వయసు కనిపించదు. 32, 35 ఏండ్లకే మించి కనిపించదు. అఖిలకి, ఆవిడకి చాలా దగ్గరి పోలికలున్నాయి. పచ్చమొగలి రేకు రంగులల్లో ఆవిడ ముఖం నిండుగా విప్పరిన అరవిందలా ఉంది. తలనిండా స్నానం చేసిందామె. తడి జుట్టుని మధ్యకు ముడివేసింది. ముడివేసిన ఆ జుట్టే ఎంతో పొడుగ్గా ఉంది. ముడి విప్పేస్తే వెంట్రుకల కొసలు పాదాలకు తాకుతుందేమో. త్రిపుర గొంతు సవరించుకొని, "మీ నాయనమ్మ బాగుందా?" అని అడిగింది. "ఆ! బాగుంది." "ముసలాయన ఎలా పోయాడు?" "చనిపోయడానికి ఓ 6 ఏండ్ల ముందు పక్షవాతం వచ్చిందంట. మందులకు కాస్త కోలుకున్నట్టుగా కోలుకొని ఒకరోజు పోయారు. వాళ్ళ గురించి ఇక అడగాల్సిన ప్రశ్నలేం లేనట్టుగా, నీకు నన్ను చూడాలని ఎందుకనిపించింది?" అనడిగింది త్రిపుర. "నేను ఇండియా ఎప్పుడు వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాణ్ణి. ఈ 20 ఏండ్లలో అంతా ఏ 2, 3 సార్లో వచ్చాను. ఈసారి మాత్రం ఇక్కడ కొంతకాలం ఉండాలన్న నిర్ణయంతో వచ్చాను. పరాయి దేశంలో పెరగడం వల్ల నాకు ఇక్కడ కల్చరర్, ఇక్కడి మనుషులు చాలా దూరమైపోయారు. సరిగ్గా మాతృభాష కూడా మాట్లాడలేని స్థితికి లోనయ్యాను. మీరంతా చక్కగా, స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంటే, మీ ముందు వచ్చిరాని తెలుగు మాట్లాడ్డానికి నేనెంత సిగ్గుపడుతున్నానో" అని కొంచెం సిగ్గుగా నవ్వి, మళ్ళీ "నేనిప్పుడు నాయనమ్మ దగ్గరే ఉంటున్నాను. ఒకరోజు మీ పెళ్లి ఫోటోలు ఆల్బంలో చూడడం జరిగింది" అని ఆనాటి సంఘటన గురించి చెప్పి, పెద్దమ్మ గురించి నాయనమ్మను అడిగి తెలుసుకోవడం, ఆమెను ఒకసారి చూడాలనిపించడం, అందుకు నాయనమ్మ పర్మిషన్ తీసుకోవడం మొదలైన సంగతులు చెప్పాడు. "అలాగా" అన్నట్టు తల ఊపుతూ వింది త్రిపుర.